హలో అండి. గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం అందరికీ రుచికరమైన ఉల్లి ఉల్లిగడ్డ. పకోడా చేస్తున్నాము. అందుకు ముందుగా మనం ఉల్లిగడ్డల్ని తీసుకుంటున్నాము. చూడండి అలా చిన్న ముక్కలు ముక్కలుగా కట్ చేసాము. అన్నిటిని సెపరేట్ చేసుకోండి. ఇప్పుడు దాంట్లో ఉప్పేసాము. తర్వాత ఇంక మనకు కావాల్సిందేంటంటే, తర్వాత మనం తెచ్చే జీలకర్ర, వాము ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి అవేస్తున్నాం. డైజెషన్ కూడా అయితది. ఎందుకంటే ఇది ఆయిల్ ఫుడ్ కదా! ఇండైజెషన్ ప్రాబ్లమ్ కూడా పోతుందండి. తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ఎయబోయేది సోడా పొడి. అదిగో అక్కడ ఉంటలుంది కదా! అలా లేకుండా మీరే అవి చేతిలోకి తీసుకొని నలిచేయండి. అదిగో అలా వస్తుందిప్పుడు. మనం కారం కారంగా ఉండాలి కాబట్టి కారం ఏసేస్తున్నాం. చూడండి ఎర్రటి కారం. మేమే మిరపకాయలు దంచుకొని వేస్తున్నాము. బయటవేం వాడట్లేదు హెల్తీగుండాలని. చూడండి అలా అవుతుంది. ఇప్పుడు మనం దానిపైన పిండెయ్యాలి కదండీ! ఆ! అంతకంటే ముందు టర్మరిక్ అదే పసుపేసేస్తున్నామండి. ఇప్పుడు మనం పిండేసేసాము. చూడండి శనగపిండి తీసుకున్నాము. అంటే మనం ఎన్ని ఆనియన్స్ తీసుకుంటే దానికి తగినట్టు తీసుకోవాలా. మరి ఎక్కువ తీసుకున్నామనుకో అంతా పిండి పిండి తప్ప మీకు ఆనియన్స్ అనే ఫ్లేవర్ రాదు. ఏంట్రా ఇది పిండి తిన్నామన్నట్టు ఏదో పిండి ఫ్లేవర్ వచ్చి పిండి కూడా ఉడకదు ఆయిల్‌లో ఏసినప్పుడు. అందుకు చూడండి అలా పిండి దాంట్లోకి వేసేసాం కదా! ఇందాక కలిపిన మిశ్రమంలోకి బాగా కలుపుతూ ఉన్నామండి. అది అంటే కొంచెం ఫాస్ట్‌గా ఎందుకంటే బాగా కలపాలి కాబట్టి. మీరు కూడా నిదానంగా కలుపుకున్నా గానీ పైకి కిందకి బాగా ఒక్కొక్క ముక్క ఆనియన్ సెపరేట్ అయ్యేటట్టు చూసుకోండి. చూడండి ఇక్కడ గట్టిగుంది కాబట్టి కొంచెం నీళ్లు చిలకరించుకోండి. మరీ గట్టిగుందనుకోండి ఏదో గట్టిగా అనిపిస్తది. ఆయిల్‌లో ఫ్రై అయితే ఇంగా క్రిస్పీ క్రిస్పీ మరీ ఓవర్ క్రిస్పీ అయితది. మీ హెల్త్‌కి గూడా పళ్ళకు అన్నిటికి మంచిది కాదు. ఇంక తర్వాత మనం ఏం చేస్తాం ఆయిల్‌లో వేయాలి కాబట్టి ఫ్రై చేయనీకి కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ ఏసేసామండి. ఇందాక మనం కలుపుకున్నది స్లోగా వేసుకోవాలా. ఇక్కడ ఏం చేస్తారంటే ఇందాక మనం బాగా కలిపాం గదా! ఇప్పుడు ప్రాబ్లమ్ ఏమి ఉండదండి. సెపరేట్‌గా నిదానంగా ఏసుకున్నారనుకో సెపరేట్ అయితది. చూడండి అలా మొత్తం ఎంత ఆయిల్ తీసుకుంటారో దానికి సరిపడా తీసుకోండి. ఎక్కువ తీసుకున్నారంటే ముక్కలు మీకు అట్లా కలవలేదు. అది పైకి కిందకి రాలేదనుకో పచ్చి పచ్చిగా హాఫ్ బాయిల్డ్ ఎగ్‌లా ఉంటదండి. చూడండి ఇలా వస్తుంది లాస్ట్‌కి. సో, దీనికంటే మనం ముందు అలా రావాలంటే మనం ఏం చేయాలా బాగా ఎంచుకోవాలి కదండీ! చూడండి. ఇందాక మనం ముందుగా ఏసాం గదా! ఒకసారి. ఇప్పుడు దాన్ని ఒక సైడ్ ఏసాం. ఇప్పుడు పైకి కిందకి తిప్పుతున్నామండి. ఇక్కడ మీరు కరెక్ట్‌గా తిప్పుకోలేదనుకోండి, ఒక సైడ్ పచ్చిగా ఇంకో సైడ్ క్రిస్పీగుంటది. తినాలనుకున్నప్పుడు కొంచెం ఏంట్రా ఇది ఎందుకు జేసుకున్నా అని ఫీల్ అయితారండి. ఊరికే అన్నా. అలా కాకూడదంటే పైకి కిందకి నీట్‌గా అనుకోండి. అలా ఆరెంజ్ గోల్డెన్ కలర్ ఇందాక ప్లేట్‌లో చూపిచ్చా గదండీ! అలా మంచి రంగొచ్చిందనుకో, పిల్లోళ్ళు గూడా ఇష్టపడతారు తిననీకి. ఫైనల్‌గా ఇలా వచ్చింది గదండీ! ఇలా చేశామండి. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని తినండి. ఇలా తినేటప్పుడు ఒక ఫోటో తీసామండి ఇదంతా మీకోసం. ప్రిపరేషన్. ఇదంతా మా అమ్మ చేసిందండి. ఈరోజు